మంగళగిరిలో ఘనంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు వేడుకలు పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు, నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు. మంగళగిరి వైఎస్ఆర్ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించిన వైసీపీ క్యాడర్. మెగా రక్తదాన శిబిరంలో దాదాపు 100 మంది జగన్ అభిమానులు రక్తదానం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వివిధ హోదాలో ఉన్న నియోజకవర్గ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మంగళగిరి కాన్స్టిట్యున్సీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశాం. ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పి కార్యకర్తలందరూ మేమందరం కూడా కలిసి ఈ రోజున జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి 52వ జన్మదిన శుభాకాంక్షలు. మంగళగిరి ఎంతోమంది కార్యకర్తలు ఉత్సాహంగా చాలామంది బ్లడ్ డొనేషన్ చేయడానికి రావటం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. అయితే మా ఎమ్మెల్సీ గారు చెప్పారు, ప్రస్తుత ప్రభుత్వం పోకడ ఏ విధంగా ఉంది, పేదవాళ్ళు ఏ విధంగా దుర్భరమైన కష్టాలు అనుభవిస్తున్నారు, మన రాష్ట్రం యావత్తు అనేది మీకు అందరికీ కూడా విశదీకరించి చెప్పారు. ఈ సందర్భంగా మన కాన్స్టిట్యున్సీ ప్రజానీకానికి అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, మేము మా వాళ్ళందరికీ అండగా నిలబడతామని మేము తెలియజేస్తున్నాం. మొన్న రైతు గిట్టుబాటు ధర కోసం మేము అందరం కూడా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మేము కార్యక్రమాలను చేపట్టాం. రేపు 27వ తారీఖున, రాబోయే 27వ తారీఖున మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో, అంటే రాష్ట్రం మొత్తం మీద 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా విద్యుత్ ఎక్స్ట్రా ఇప్పుడు మన మీద పడబోతున్న దీనికి వ్యతిరేకంగా విద్యుత్ స్కీములు ఈయన ప్రవేశపెట్టబోతున్న మన మధ్య తరగతుల్ని అందరినీ కూడా నడ్డి విరుస్తున్న ఈ విద్యుత్ వ్యతిరేక విధానానికి మనమందరం కూడా 27వ తారీఖున మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలోనే, మంగళగిరిలోనే
ఆ డిఈఈ ఆఫీస్ దగ్గర మనం అందరం కూడా కలిసి వెళ్ళి ఆయనకి వినతి పత్రం ఇవ్వాల్సిన కార్యక్రమం కూడా ఉంది. ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు వచ్చారు. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. రేపు 27వ తారీఖున జరగబోయే కార్యక్రమం కానీ అట్లాగే 3వ తారీఖున జనవరి విద్యా విధానం మీద జరగబోయే కార్యక్రమాన్ని కూడా ముందు మనం జయప్రదం చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, మా జగన్మోహన్ రెడ్డి గారు, మనందరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎంతో కాలం ఆయుర ఆరోగ్యాలతో ఉండి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ అండగా నిలబడతారని మనం అందరం ఆశిద్దాం. జై హింద్. జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఇవాళ ఆయన చేసినటువంటి పరిపాలనా విధానంలో నిజంగా ప్రజలు ఏనాటికి కూడా మరచిపోలేనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు. వాళ్ళ తండ్రి గారు కానీ ఆయన కానీ వాళ్ళ కుటుంబం అంతా కూడా రైతు పక్షాన, పేదల పక్షాన పరిపాలన చేసినటువంటి విధానాలన్నీ మనం ఎవరం కూడా జీవితంలో మర్చిపోకూడదు. ఈ రోజున జరుగుతున్నటువంటి పరిపాలనకి, గతంలో జరిగినటువంటి పరిపాలనకి మనం బేరీజు వేసుకున్నట్టయితే ప్రజలందరూ కూడా, అనేక రైతులు ఈనాడు ధాన్యం కొనుగోలులో అనేక రకాలు ఎవ్వరూ కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇవాళ తడిసి ధాన్యం ఇబ్బంది పడతా ఉన్నాం. గతంలో ఇన్నిసార్లు జరిగినటువంటి 5 సంవత్సరాల్లో అనేక సార్లు వర్షాలకు బాధపడినటువంటి రైతులకు కూడా నేనున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు ఇవాళ రైతుల దగ్గరికి ఎంతో చెప్తా ఉన్నారు. ఈనాడు ఒక 20 ఎకరాలు వేసినటువంటి రైతుల దగ్గరికి కూడా ఏదో ఒక 50 బస్తాలు, 20 బస్తాలు, 30 బస్తాలు కొని మళ్ళీ వస్తామని చెప్తున్నారే తప్ప అక్కడికి వచ్చేటటువంటి దాఖలాలు. రైతులు ఇబ్బంది పడుతూ, భయపడుతూ వర్షం వస్తాయని చెప్పి వాళ్ళందరూ కూడా అయిన కాడికి మరి ప్రైవేటు బ్రోకర్లకు అమ్ముకునేటటువంటి పరిస్థితులు ఈనాడు కనపడుతుంది. మరి రైతు బంధు పథకాన్ని ఇంతవరకు కూడా అమలు చేసినటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ రకంగా జీవిస్తారు, వాళ్ళకు ఉండేటటువంటి బాధల్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఈనాడు అర్థం చేసుకోవాలి. అట్లానే విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు చదివినటువంటి వాళ్ళకి ఫీజులు కట్టలేక వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి కాక ఆఖరి సంవత్సరం ఫీజు ఈనాటికి కూడా చెల్లించినటువంటి దాఖలాలు. ఆయన ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో పరిపాలన జరుగుతుంది. పేదలకి ఏ రకమైనటువంటి స్కీము, ఒక్క పెన్షన్ తప్ప ఈ మధ్యలో గ్యాస్ సిలిండర్లు కూడా బిగించేశారు. కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి పడలేదని చెప్తున్నారు. వీటిలన్నింటిని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. పరిపాలనలో మార్పు రావాల్సినటువంటి పేదలను ఆదుకోవాలి. ముందు అసలు రాజకీయాలు పక్కన పెట్టి పేద బలహీన వర్గాలను ఆదుకోవాలి ఒకటి, అట్లానే రైతులను ఆదుకోవాలి. ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జన్మదినోత్సవ సందర్భంగా మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విచ్చేసిన మా ఎమ్మెల్సీ గారు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు చెప్పారు,